ఏమన్నా జగనన్న వచ్చినాడు గానీ మాకేం సాయం చేయలేదు. జగనన్న వచ్చినాడు గానీ మాకేం సాయం చేయలేదు. ఇప్పుడు 15 ఏళ్ళు అయింది. మా ఇల్లు కొట్టుకొని మీద ఏరు వచ్చినా మాకేం సాయం చేయలేదు. ఇన్నేళ్ళు అవుతాన్నా ఏం మాకు 1 రూపాయి సాయం ఇల్లు కొట్టుకొని మీద మా గొడ్లు తడిచిపోయినా ఇంట్లో వచ్చి చూసినారు గానీ ఒక్కరు కూడా మాకేం సాయం చేయలేదు. ఇన్నేళ్ళు ఇంటి వస్తాన్నారు గానీ చూస్తాడారు, వస్తాడారు, పోతాన్నారు, చూస్తాడారు, వస్తాడారు, పోతాన్నారు. కనీసం మా ఇంటి లేలా కూర్చోలేకున్నా కూడా మాకు పింఛను ఎవరు ఇవ్వలేదు. మా కాలనీ ఇండ్లు కూడా ఇవ్వలేదు. మాకేం సాయం లేదు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చిన అంటే కూడా మాకేం ఇనామీ లేదు. వైఎస్ఆర్ వాళ్ళు వచ్చిన అంటే కూడా మాకేం ఇనామీ లేదు. 10 రూపాయలు కూడా మాకు ఇనామీ లేదు. వస్తారు గానీ చూస్తారు గానీ ఇమ్మంటే 10 రూపాయలు కూడా ఇవ్వలేదు. చూసినారు మా ఇంటానికి వచ్చి కూడా ఇన్నేళ్ళు అవుతుంది, 15 ఏళ్ళు అవుతున్నా కూడా ఒకరు కూడా వచ్చి మాకు చేదోడు ఇవ్వలేదు. కరెంటు బిల్లులు ఉంటాయంటారు, కరెంటు బిల్లులు తీసేసినా కూడా మాకు పింఛను ఇవ్వలేదు. కరెంటు బిల్లులు ఉంటాయంటారు, కరెంటు బిల్లులు తీసేసినా కూడా మాకు పింఛను ఇవ్వలేదు. మళ్ళీ మాకు చేదోడు ఇచ్చినాము, అమ్మఒడి అంటారు. నాకు బిడ్డలు 5 మంది బిడ్డలు ఒకరికి కూడా అమ్మఒడి ఇవ్వలేదు. అమ్మఒడి ఇచ్చినామంటున్నారు. ఎవరికి మాకు అమ్మఒడి కూడా లేదు. మీ పేరుతో కరెంటు బిల్లు ఉండదు అంటారు. కరెంటు బిల్లు ఉన్నా కూడా కరెంటు బిల్లు తీసేసినాం. మాకు లేదన్నా కూడా ఇల్లు కూడా లేదు. ఏట్లో కట్టుకున్నాం ఇల్లు. దాన్ని కూడా చూపించినా కూడా మాకేమి సాయం చేయలేదు. ఎవరు గానీ ఒక 10 రూపాయలు ఇవ్వలేదు. ఆ ఏట్లో కట్టుకుని ఇల్లు కూడా కొట్టుకోం మాతన్న ఆయన. మాకు ఎడన్నా కాలనీ ఇల్లు ఇండన్నా కూడా మా కాలనీలు కూడా ఇవ్వలేదు. మాకేం సాయం చేయలేదు. కాంగ్రెస్ వచ్చినట్టు కూడా జగనన్న అంటారు. జగనన్నను గెలిపిస్తే జగనన్న ఏమి ఇచ్చినాడు? ఏమీ లేదు. జగనన్న అంటారు. జగనన్నను గెలిపిస్తే జగనన్న ఏమి ఇచ్చినాడు? ఏమీ లేదు. ఈ ఇల్లు తెలుగుదేశం అన్న వచ్చి మాకు ఏదో సాయం చేయండి. ఇదే సార్ మేము కోరుకుంటా ఉండేది. రాంప్రసాద్ అన్నకు ఓటేస్తాం. ఈసారి గెలిపించుకుంటాం రాంప్రసాద్ అన్నను.